హాయ్ హలో నమస్తే. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని స్టేట్మెంట్ చేశారంటే, రీసెంట్గా ఆయన ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాస్ట్ సిస్టమ్ మెంట్ టు ఆర్గనైజ్ సొసైటీ, క్యాస్టిజం డివైడ్స్ నేషన్. ఆదిత్యనాథ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది? క్యాస్ట్ సిస్టమ్ మెంట్ టు ఆర్గనైజ్ సొసైటీ బట్ క్యాస్టిజం డివైడ్స్ ద నేషన్. ఆదిత్యనాథ్ అని ఒక స్టేట్మెంట్ చేశాడు. అంటే కులాలు అనేవి సొసైటీని ఒక పద్ధతిగా ఉంచుతాయి, పద్ధతిలో ఉంచడానికి కులాలు ఉన్నాయి, కానీ కుల వివక్ష అనేది దేశాన్ని విడదీస్తుంది అన్నాడు. వావ్, వాట్ ఏ ఫిలాసఫీ, ఎక్స్ట్రాడినరీ ఫిలాసఫీ అని మంగేష్ రాజ్ దహీవాలే అనే వ్యక్తి ఒక ఆర్టికల్ రాశాడు. అతను అది చాలా కామెడీగా రాశాడు, ఫిలాసఫికల్గా కామెడీగా ఎక్కిరిస్తూ ఆయన ఎలా రాశాడు నాకు అర్థం కాదు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ యొక్క మంగేష్ రాజ్ .substack.com అనే దాంట్లో ఒక ఆర్టికల్ రాసి పబ్లిష్ చేశాడు అతను ఆన్లైన్లో ఈ స్టేట్మెంట్ మీద. ఏమని స్టేట్మెంట్ చేశాడు? కులం అనేది పద్ధతిగా ఉంచడానికి ఉంది, కానీ కుల వివక్ష అనేది దేశాన్ని విడదీస్తుంది అని ఒక ఫిలాసఫీ చెప్పాడు అనమాట. ఆ ఫిలాసఫీ గురించి ఇప్పుడు మనం ఇతనేం రాశాడు అనేది మీకు చూపిస్తాను. ఇతనేం రాశాడంటే, క్యాస్ట్ అనేది పాపం, క్యాస్ట్ అనేది చాలా అమాయకురాలు, కులం అనేది అమాయకురాలు, తప్పంతా కులతత్వానిదే. ఇతను రాసింది యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నా మీకు. కులం అనేది అమాయకురాలు, తప్పంతా కులతత్వాందే. ఏమి ఫిలాసఫీ చెప్పారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఇది అసలు ఆయన ఇంటెలిజెన్స్కి మనం అవార్డులు ఇవ్వాలి అన్నట్టుగా రాశాడు అతను. ఇంకా ఏం చెప్పాడంటే ఇతను, భారతదేశం అనేది పొలిటికల్ స్టేట్మెంట్స్ని చాలా పొలిటికల్ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనం అర్థం చేసుకోవాలంటే మనకు సెంచరీలు పడతాయి. అంత ఫిలాసఫికల్గా మాట్లాడతారు. పిహెచ్డి చేసిన స్కాలర్స్ కూడా అర్థం చేసుకోలేరు ఇట్లాంటి స్టేట్మెంట్స్ని. సోక్రటీస్ లాంటి వాళ్ళు కూడా అర్థం కాదు ఇది ఇలాంటి స్టేట్మెంట్ చేశారంటే అని అతని యొక్క ఉద్దేశం. ఏంటంటే అతని స్టేట్మెంట్, కులం అనేది ఒక సిస్టాన్ని ఆర్గనైజ్ చేయడానికి పెట్టారు, క్యాస్ట్ అనేది, కానీ క్యాస్టిజం అనేది తప్పు అనేది ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్కి అతను రాసిన ఆర్గ్యుమెంట్. అలాంటి సోక్రటీస్ లాంటి చెప్పిన తత్వ బోధనలో ఒక బోధన మన యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు ఈ మధ్య అని. అదే ఏంటంటే, ఇదే క్యాస్ట్ సిస్టమ్ వాజ్ మెంట్ టు ఆర్గనైజ్ సొసైటీ. ఈ సమాజాన్ని ఆర్గనైజ్ చేయడానికి కులం ఉంది, తప్పంతా కులతత్వం అందే అన్నాడు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని ఎలాగ అతను రాశాడు అనేది. ఫస్ట్ వినగానే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది స్టేట్మెంట్. ఇదేంది, కులం తప్పు లేదు, అమాయకురాలు అంటున్నారు, కులతత్వం తప్పు అంటున్నారు, అసలు ఏంది నాకేం బుర్రపోతుంది అన్నట్టుగా రాశాడు అతను. కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ బుర్ర అట్ట ఎలగలేదు, టక్కన ఎలగలేదు, ఆ స్టేట్మెంట్ మాకు అర్థం కాలేదు అన్నాడు. సోక్రటీసు ఒకసారి ఏం చెప్పాడంటే, విజ్డమ్ బిగిన్స్ వెన్ వీ రియలైజ్ హౌ లిటిల్ వీ అండర్స్టాండ్. మనకి ఎంత తక్కువ అర్థమైతే అక్కడి నుంచి జ్ఞానం మొదలైద్ది అని సోక్రటీస్ అన్నాడు. ఎంత తక్కువ అర్థమైతే అక్కడి నుంచి జ్ఞానం మొదలైద్ది అన్నాడు. నాకు మొత్తం అర్థమైంది అన్నవాడు ఇవిడు వినోడు వాడు, అరే ఏంది నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాడు ఈయన అన్నవాడికి జ్ఞానం తత్వం బోధపడిద్ది అన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పిన స్టేట్మెంట్, కులము అనేది సమాజాన్ని ఆర్గనైజ్ చేసిద్ది, ప్రాబ్లం అంతా కులతత్వాంది అని ఒక పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. ఏం చెప్పాడు మనకేం అర్థం కాలేదు ఇది అన్నప్పుడు నీ తత్వం అతని దానిలో ఉన్నటువంటి తత్వం నీకు అర్థమైంది. అర్రే భలే చెప్పాడు, ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. తప్పంత కులం అనేది అమాయకురాలు, తప్పంత కులతత్వందే అన్న వాడికి అర్థం కాదు. ఏం చెప్పాడు అర్థం కాదంటే మీకు అర్థమైంది అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1, నిచ్చెనకి స్టెప్స్ ఉంటాయి కదా, ఇది నిచ్చెన.
అతను ఆల్రెడీ ఈ ఇమేజ్లన్నీ అతనియే నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, అతని ఆర్టికల్ రాసి ఇతని ఇమేజ్లన్నీ అతను చేసి ఆర్టికల్ రాసి నేను మీకు చూపిస్తాను. ఓకే, అతను ఫస్ట్ క్వశ్చన్ వేసాడు ఏంటంటే, ఈ ఆర్టికల్ రాసిన అతను, ఈ స్టెప్స్ అనేవి నిచ్చెనకి ఇది స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ మెట్లు అనేవి లేకుండా నిచ్చెన ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. మెట్లు లేకుండా నిచ్చెన ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 1 అతను అడిగింది. కులం అనేది సొసైటీని ఆర్గనైజ్ చేయడానికి పెడితే అసలు ఎంతకు కులం అంటే ఏంటి అన్నాడు. కులం అనేది సొసైటీని ఆర్గనైజ్ చేయడానికి అన్నావు కదా, అంత కులం అంటే ఏంటండి అని అడిగాడు అతను. ఎగ్జాంపుల్, లైబ్రరీ క్యాటలాగ్స్, మీరు చదువుకున్న పుస్తకాలు లైబ్రరీలు ఉంటాయి కదా, కొన్ని ర్యాక్లు పెడతారనమాట. ఈ ర్యాక్లో మెకానికల్ ఇంజనీరింగ్ పుస్తకాలు ఉండాలి, ఈ ర్యాక్లో ఇంగ్లీష్ పుస్తకాలు ఉండాలి, ఈ ర్యాక్లో కంప్యూటర్ సైన్స్ పుస్తకాలు ఉండాలని లైబ్రరీలో ఆర్గనైజ్ చేస్తారు కదా. సో అలాగా ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉండాలి, ఇక్కడ క్షత్రియులు ఉండాలి, ఇక్కడ శూద్రులు ఉండాలి, ఈ బేస్మెంట్ కింద ఈ లైబ్రరీకి బయట పక్కన చెత్తకుప్పలో ఇంకొకరు 5వ వాళ్ళు ఉండాలని మీరు అలా ఆర్గనైజ్ చేశారు. ఆ ఆర్గనైజ్ గురించి మాట్లాడుతున్నారా మీరు అని అడిగాడు. ఆ ప్రశ్న కరెక్టే కదా అనిపించింది. ఏం ఆర్గనైజేషన్ గురించి అడిగారు? మీరు కులం పేరుతోటి మీరు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని పెట్టి దిస్ విల్ ఆర్గనైజ్ ద సొసైటీ అని చెబుతున్నారు. మీరు ఏం ఆర్గనైజ్ చేసిద్ది అనేది. ఇప్పుడు దీన్ని ఏం చెప్తాడంటే ఇతను, నిచ్చెన అనేది ఆర్గనైజ్ చేసేది ప్రాబ్లం నిశ్చితంతో కాదు, ఆ స్టెప్స్ తోటి, కులంతో ప్రాబ్లం అంట. నిశ్చితంతో ప్రాబ్లం లేదు కానీ కులంతో ప్రాబ్లం అంట. ఇప్పుడు ఇంతకీ ఆ నిచ్చెనలో ఏముందండి? నిచ్చెనతో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అసలు నిచ్చెన కాదు, తప్పంతో కులంతోనే. కానీ నువ్వు నిచ్చెనలో ఏం పెట్టినావు? పైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని, ఇదిగో పాపం కింద పడి ఉన్నాడు నిచ్చెనకి, అవుట్ ఆఫ్ ది నిచ్చెన. మీకు కనిపిస్తుందో లేదు? ఒకటి కింద పడి ఉన్నాడు, 5వ వాడు. మీకు ఈడున్నాడు వాడు నిచ్చెనకి అవుట్ ఆఫ్ ది ల్యాడర్ అనమాట. వాడు నిచ్చెన మీద లేడు, ఎక్కడో కింద పడి ఉన్నాడు. కాళ్ళకంత కట్టేసి, ఇనపరాడ్లు కట్టేసి ఆడనే దళితుడు అంటాడు, SC STలు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఇతను ఏమంటాడు, ఈ ఆర్టికల్ రాసిన అతను ఏమంటాడంటే, ఏందంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఇంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు, కులంతో ప్రాబ్లం, కులం ఉండాలి, కులం సమాజాన్ని ఆర్గనైజ్ చేసిద్ది, కులతత్వంతో ప్రాబ్లం అంటాడు. అసలు నువ్వు నిచ్చెనలోనే పెట్టేవు, నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని పెట్టి ఇంకా అది తప్ప ఇంకా క్యాస్టిజం ఏం చేసిద్ది? క్యాస్టే ఏమి చేయింది, చేయాల్సిందంత క్యాస్ట్ చేసేసింది కదా, ఇంక క్యాస్టిజం ఏం చేసిద్ది అన్నాడు. ఇతను రాసింది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ఇది క్యాస్టే చేసింది కదా డివిజన్ అనేది, ఇంక క్యాస్టిజం కొత్తగా చేసేది ఏంది అన్నాడు. ఓకే, దేని గురించి సార్ మీరు మాట్లాడేది? యోగి ఆదిత్యనాథ్ గారు అని పాపం ఇతను మంగేష్ రాజ్ దహీవాల కష్టపడి ఒక ఆర్టికల్ రాసి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నథింగ్ మ్యాలిషియస్, ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్. బట్ మనం అడగాలి ఏంటంటే, నిచ్చెన ఉంది కానీ బట్ ఆ స్టెప్స్ పెట్టింది ఎవరు? నిచ్చెనకి ఆ స్టెప్స్ పెట్టింది ఎవరు? కానీ లైబ్రరీలో మన పుస్తకాలు ఉంటాయి కదా, కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ పుస్తకానికి దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పెట్టింది ఎవరు అనేది అతను అడిగిన ప్రశ్న. అతను అడిగిన రెండో ప్రశ్న, ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నా. ఇది ఇతను ఏం రాశాడంటే, పాపం క్యాస్ట్ అమాయకురాలు, ప్రాబ్లం అంతా క్యాస్ట్ ఈజ్ అందే. కత్తి మంచిది, పొడవటం మీద తప్పు అనేది ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారి ఫిలాసఫీ అర్థం కాక పాపం అతనికి కూడా అర్థం కాక అతను ఏదో రాశాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి ఫిలాసఫీ, కత్తి ఉండాలి, కత్తి మంచిదే కానీ పొడవటం మీద తప్పు అని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. కులం ఉండాలి, కులం మంచిదే, ఆర్గనైజ్ చేసేది సొసైటీని, కానీ కులతత్వమే ప్రాబ్లము, అది దేశాన్ని డివిజన్ చేస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు? కులం అనేది మంచి సిస్టమ్, గుడ్ సిస్టమ్, ఇది ఆర్గనైజ్డ్ సొసైటీ అని చెప్తున్నాడు. ఏంది లైబ్రరీలో ఈ పుస్తకాలు ఎక్కడ ఉండే పుస్తకాలు అన్నట్టుగా, నిచ్చెనలు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని ఆల్రెడీ సెట్ చేసి ఒక నిచ్చెన బయటపడేశారు కదా SC STలని, దాని గురించి మాట్లాడారు అనమాట. ఇక్కడ కత్తి ఇన్నోసెంట్ అయితే, ఇప్పుడు కత్తి అమాయకురాలు యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన దాని ప్రకారం కత్తి అమాయకురాలు, పొడవటమే తప్పు అనేది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క
ఎంటైర్ స్టేట్మెంట్ అది. ఒకవేళ అది కరెక్టే అయితే ఇప్పుడు ఈ హిస్టరీ వీళ్ళందరూ హిస్టోరియన్స్ అందరూ ఏం చేయాలి ఇప్పుడు? అర్రే స్లావరీ అనేది అమాయకురాలు, స్లావరిజం ఈజ్ ద ప్రాబ్లం అని అంటే, ఓకే, బానిసలు అనేవాళ్ళు పాపం అమాయకులు, బానిసత్వం ఈజ్ ప్రాబ్లం. బానిసలు లేకపోతే బానిసత్వం ఏం నుంచి వచ్చింది? నువ్వు అసలు క్యాస్ట్ అనేది నువ్వు అలా డివిజన్ చేయకపోతే క్యాస్టిజం యాడ్ నుంచి వచ్చింది. నువ్వు అందరిని ఒకే గంపలో కూర్చోబెడితే ఇక వివక్ష ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఒకరిని ఈ గంపలో, ఒక నా గంపలో, ఒకరిని టాప్ ఫ్లోర్లో, ఒకరిని ఫస్ట్ ఫ్లోర్లో, ఒకరిని గ్రౌండ్ ఫ్లోర్లో, ఇంకొకరిని బేస్మెంట్ మీద పెట్టి ఇంకొకరిని ఆ అపార్ట్మెంట్ బయటపడేసినావు కదా. అదే లేకపోతే ఇంక వివక్ష ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అందరిని ఒక రూమ్లో పడైతే వివక్ష ఉండదు కదా. ఓకే, ఇప్పుడు అలాగే స్లావరీ తప్పు కాదు కానీ స్లావరిజం తప్పు అని ఫిలాసఫీ చెప్తే మన మట్టిపూరలు మనకు అర్థం కావు. యోగి ఆదిత్యనాథ్ గారు ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన రాశాడు అని, పాపం ఇది ఇతను రాశాడు. అతని ఆర్టికల్ మీకు చెప్తాను. ఓకే, అతను అడిగిన 3వ ప్రశ్న ఇది. ఈ ఆర్టికల్ రాసిన అతను 3వ ప్రశ్న ఇది. క్యాస్ట్ సిస్టమ్ మంచిదే, సొసైటీని ఆర్గనైజ్ చేసిద్ది, కానీ ఎవరిని ఆర్గనైజ్ చేసిద్ది, ఎవరి కోసం ఆర్గనైజ్ చేసిద్ది అని అడిగాడు అతను. ఆర్గనైజ్ చేసింది కరెక్ట్, ఎవరి కోసం ఆర్గనైజ్ చేసింది? ఓకే, ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు ఉండేది కదా, ఇంటిలో కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం ఇంటిని. అగరబత్తులు ఏముంటాయి, అగరబత్తులన్నీ ఇంట్లో ఉన్న పూజా గదిలో ఉంటే, చెప్పులు ఉంటాయే అవి వెనక బయట, ఇంటి బయట చెప్పులు ర్యాక్లో ఉంటాయి అవి, అది కూడా ఆర్గనైజేషనే. బట్ నువ్వు అగరబత్తీలు ఎక్కడ పెట్టావు, చెప్పులు ఎక్కడ పెట్టావు? నువ్వు అలాగే బ్రాహ్మిన్స్ ఎక్కడున్నారు, శూద్రులు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు, ఇంతకేసి అవర్ణ అవుట్ క్యాస్ట్ ఎక్కడున్నారు వాళ్ళు? అది కూడా ఆర్గనైజేషనే కదా. నువ్వేమంటున్నావంటే కులం అనేది మంచిది, ఇది ఆర్గనైజ్ చేసిద్ది, ఒకరిని బ్రాహ్మణుడిగా, ఒకరిని క్షత్రియునిగా, ఒక శూద్రునిగా ఉంచిద్ది, ఒకరిని అవుట్ క్యాస్ట్గా ఉంచిద్ది, అది మంచిదే, కాబట్టి వివక్ష చూపించకూడదు అంటున్నావు. నువ్వు ఆల్రెడీ పెట్టడమే ఒకరిని బయటపడేసి, ఒకరిని కింద పడేసి, ఒకరిని మధ్యలో వేసి, ఒకరిని పైన కూర్చొని ఇది తప్పు లేదు, వివక్ష చూపించొద్దంటే నువ్వు అలా పెట్టడమే తప్పు కదా. కులమే ఒక తప్పు అయినప్పుడు క్యాస్టిజం ఎక్కడి నుంచి వచ్చింది? క్యాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్, దెన్ ఫ్రమ్ వేర్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్యాస్టిజం ఈజ్ రాంగ్. వాట్ క్యాస్టిజం విల్ డూ మోర్ దెన్ ద క్యాస్ట్? క్యాస్ట్ డిడ్ ఆల్రెడీ ద డ్యామేజ్ వాట్ ఇట్ షుడ్ డూ. క్యాస్ట్ అనేది ఆల్రెడీ డ్యామేజ్ చేసేసింది. ఏమని, ఈ క్యాస్ట్ ఇక్కడ, ఈ క్యాస్ట్ ఇక్కడ, ఈ క్యాస్ట్ ఎక్కడ అని. ఇంకా అంతకన్నా క్యాస్టిజం ఏం చేసిద్ది అనేది పాపం ఇతను ఆర్గ్యుమెంట్ ఏదో కష్టపడి రాశాడు ఇతను. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే బిఆర్ అంబేద్కర్ అన్నాడట, క్యాస్ట్ అనేది మైథాలజీ కాదు, ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని రాశాడు అంబేద్కర్ పుస్తకంలో. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే పొగాకులు ఉంటాయి కదా, పొగాకు, పత్తి, మిరపకాయలు ఉంటాయి కదా, పొగాకు, పత్తి, మిరపకాయలు ఇవన్నిటిని మార్కెట్లోకి వెళ్తే ఫైన్ పొగాకు అంటే మంచి గ్రేడ్ ఏ పొగాకు, గ్రేడ్ బి పొగాకు, లాస్ట్న ఇది ఇంకెవడు కొండ అని చెప్పి చెత్తపుట్లుగా పడేసి పొగాకు కూడా ఉండేది. అలాగే మిరపకాయలు, కుళ్ళిపోయిన మిరపకాయలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గ్రేడింగ్ చేస్తారు. నువ్వు అలాగే గ్రేడింగ్ చేసే ప్రజలని అన్నాడు అంబేద్కర్ రాశాడు పుస్తకంలో. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని వాళ్ళ గ్రేడింగ్ చేసావు. ఇదిగో ఈ బ్రాహ్మణులు ఫైన్ పీపుల్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్, అలా గ్రేడ్ చేసుకుంటూ ఇది లాస్ట్ ఇది చెత్త కుప్పలు పడేయాల్సిన వాళ్ళని ఎస్సీ ఎస్టీని బయట పడేసామని చెప్పి అంబేద్కర్ రాశాడు గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని. ఇంకా దాన్నే క్యాస్ట్ అన్నారు. ఇంకేం క్యాస్ట్? మీరు ఫిలాసఫీ ఏందని మీరు చెప్పే ఫిలాసఫీ యోగి ఆదిత్యనాథ్ గారు అని అతని ఉద్దేశం. మీకు నిజంగా ఆయన అన్నాడా లేదని మీకు డౌట్ ఏమవుతుంది. ఎందుకంటే ఇది పీటీఐ వాళ్ళది కాదు, చూపిస్తున్నాను చూడండి. అది మెయిన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూపిస్తున్నాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్లో ఇది ఇక్కడ ఏముంది, పీటీఐ. ఇది ఇక్కడే ఉంది, పీటీఐ అని ఉంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒరిజినల్ పిక్ అది. ఆయన అన్నాడు ఎక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని అన్నాడు, క్యాస్ట్తో ప్రాబ్లం కాదు, క్యాస్టిజంతో ప్రాబ్లం అని. క్యాస్టిజం అనేది మనుషుల్ని ఆర్గనైజ్ చేసిద్ది అన్నాడు అనమాట. ఓకే, సో అది అన్నాడు అనమాట. సో లాస్ట్
నాలుగో క్వశ్చన్ ఇతని ఆర్టికల్ రాసిన అతను అడిగింది, క్యాస్ట్ సిస్టమ్ అనేది, ఒకసారి ఉండండి, ఇది చూసాము మనం. మూడో ప్రశ్న, క్యాస్ట్ ఆర్గనైజ్ ద సొసైటీ, బట్ ఎవరి కోసం ఆర్గనైజ్ చేస్తారు? గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పారు కదా, ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. నాలుగోది ఇది, క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడల్లా, క్యాస్ట్కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడల్లా టాప్ ఫ్లోర్ నుంచే వాయిస్ వినబడుతుంది ఎందుకు అని అడిగాడు ఇతను. ఐఎమ్ రీడింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హాజ్ రిటర్న్. వై డస్ ది డిఫెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ది టాప్ ఫ్లోర్ అని అడిగాడు అని ఇతను హెడ్డింగ్ పెట్టాడు. ఇతను ఇది ప్రిపేర్ చేసిన అతను. అంటే ఏంటి అర్థం? ఇది బిల్డింగ్ కట్టాడు, టాప్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. క్యాస్టిజం మీద దళితులు మాట్లాడినప్పుడల్లా క్యాస్టిజం ఉండాలి, క్యాస్టిజం అనేది ఆర్గనైజ్ చేసేది, క్యాస్ట్ అనేది ఎప్పుడు బ్రాహ్మణులు ఎందుకు మాట్లాడుతున్నారు, లేదంటే క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, దళితులు ఎందుకు క్యాస్ట్ ఉండాల్సిందే అని ఎందుకు అంటలేదు దళితులు, మీరే ఎందుకు అంటున్నారు, దీనికి సమాధానం ఉందా అని అడిగాడు అతను. వై వెనెవర్ ద డిస్కషన్ అబౌట్ క్యాస్ట్ కమింగ్ ఫ్రమ్ ద టాప్ ఫ్లోర్, నాట్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఫ్లోర్, నాట్ ఫ్రమ్ ది అవుట్సైడ్ ది అపార్ట్మెంట్. ఈ అవుట్సైడ్ అపార్ట్మెంట్ వాడు ఎందుకు అడుగుతాడు? వాడు అసలు అపార్ట్మెంట్లో లేని బయట ఉన్నాడు. వాడేమంటాడు? ఇంకా వాడేమంటాడు? ఆ టాప్ ఫ్లోర్లో కూర్చొని పైన లగ్జరియస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉంటే, ఉండాలి అపార్ట్మెంట్లో ఉండాలి, ఇక టాప్ ఫ్లోర్ మంచి వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఇల్లు ఉంటారు, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో శుద్ధులు ఉంటారు, అది వాళ్ళు బయట పెట్టేసిన అపార్ట్మెంట్ బయటలని మీరు రాసుకున్నారు. ఇప్పుడు దాన్ని తీసేద్దామంటే ఎవరు అడుగుతారు? ఆ టాప్ ఫ్లోర్ వాళ్ళు కదా అడుగుతారు. తీసేయడానికి లేదు, కంఫర్టబుల్గా ఉన్నారు కదా వాళ్ళు టాప్ ఫ్లోర్లో. అదేనమాట. ఇదండి వై డస్ ద ఇప్పుడు ఎందుకు ఆ యోగి ఆదిత్యనాథ్ గారు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి? క్యాస్ట్ గురించి, క్యాస్ట్ ఉండాలి, క్యాస్ట్లు ఆర్గనైజ్ చేసేది సొసైటీని, దాని డిఫెన్స్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే దే ఆర్ కంఫర్టబుల్లీ సిట్టింగ్ ఇన్ ద టాప్ ఫ్లోర్ అనేది ఇతను రాసింది. ఇంట్రెస్టింగ్ సోషియలాజికల్ ప్యాటర్న్ అపియర్స్ వెన్ అవర్ క్యాస్ట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఏ నోబుల్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్. The prize almost always comes from the people who happen to occupy the upper society of the building. From the penthouse, architecture looks magnificent. From the basement, one notices the ceiling is rather low. కింద ఉన్నవాడికి పైన ఉన్నవాడికి బిల్డింగ్ మొత్తం కనబడిద్దట, మ్యాగ్నిఫిషెంట్ ఆర్కిటెక్చర్ మొత్తం కనబడిద్ది పైన ఉన్న వాళ్ళకి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడికి సీలింగ్ కనబడిద్ది అంతే. కింద బేస్మెంట్ మీద ఉన్నాడు, పైన చూస్తే సీలింగ్ కనబడిద్ది, ఆ పైన ఫ్లోర్లు కనపడడానికి. సో కాబట్టి వీళ్ళు ఏమంటారు? డిజైన్ ఈజ్ ఎక్సలెంట్ అంటారు. పైన ఉన్నవాడు అంటుంటాడే ఎక్స్ట్రాడినరీగా కట్టారు, డిజైన్ సూపర్గా ఉందని. పైన వాడికి కనిపిస్తుంది, కిందోడికి కనపడదు, ఆ డిజైన్ కనపడదు కిందోడికి, ఎందుకు వాడికి సీలింగ్ కనపడతా ఉండేది వాడికి. కాబట్టి మీరు ఎక్సలెంట్ అంటారు. ఎందుకు? యు ఆర్ అట్ ద టాప్ ఫ్లోర్ అండ్ యు ఆర్ అట్ ద బేస్మెంట్. సో అది ఇతని యొక్క ఆర్గ్యుమెంట్. ఇది ఈ ఆర్టికల్ రాసినటువంటి మంగేష్ రాజ్ అని ఒక నార్త్ ఇండియన్ అనుకుంటాను, మనలాంటి దళితుడు అయ్యేటోళ్ళు అయితే ఎందుకు రాస్తాడు పాపం కష్టపడి. అతను కూడా ఇదంతా చూసి రాసి ఉంటాడు ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్. క్వశ్చన్ నెంబర్ 5 అతను అడిగింది లాస్ట్ క్వశ్చన్ ఉందా? ఇంక ఇమేజ్లు ఇదే లాస్ట్, ఇంకోటి ఉందా? క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి? ఒకవేళ సోక్రటీస్ కనుక ఇప్పుడు ఉంటే ఏం చేసి ఉండేవాడు? సోక్రటీస్ తత్వం చెప్పింది కదా, యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క తత్వం బోధపడింది కదా మనకి. ఇది ఏంది యోగి ఆదిత్యనాథ్ గారి తత్వం? ఇది క్యాస్ట్ ఆర్గనైజెస్ ద సొసైటీ, ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ క్యాస్టిజం, ఇట్ విల్ డివైడ్స్ ద పీపుల్. అంటే ఇండైరెక్ట్గా కదా, డైరెక్ట్గా చెప్పాడు కులాలు ఉండాలి, అది సమాజాన్ని ఆర్గనైజ్ చేసేది, కానీ కులతత్వం ఉండకూడదని చెప్పి. ఒకవేళ సోక్రటీస్ ఉంటే ఈ సోక్రటీస్ ఏమి అడుగుండేవాడు అని అతనే రాశాడు. ఒకవేళ సోక్రటీస్ ఇది అడిగి ఉండేవాడు. ఏమండి, యోగి ఆదిత్యనాథ్ గారు కులం అనేది సొసైటీని ఆర్గనైజ్ చేసేద్దా అని అడిగేవాడు సోక్రటీస్. యోగి ఆదిత్యనాథ్ గారు ఎస్ అని ఉండేవాడు. సోక్రటీస్ వెంటనే అడిగేవాడు, సమస్య అంతా క్యాస్టిజంతోనే కదా, క్యాస్ట్తో కాదు కదా అంటే ఎగ్జాక్ట్లీ అనేవాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అప్పుడు సోక్రటీస్ ఈ ప్రశ్న అడిగేవాడు,
యోగి ఆదిత్యనాథ్ గారు మై ఫ్రెండ్, క్యాస్ట్ అనేది ఆల్రెడీ నువ్వు ఇన్ఫీరియరు, సుపీరియరు, మిడిల్, లో, కొంతమంది బయట అని ఆల్రెడీ పెట్టేవు కదా. ఇంతకంటే ఇంకేమి చేయగలదు క్యాస్టిజం? ఒక సమాధానం చెప్పని అడుగుండేవాడు సోక్రటీసు. అంతటితో క్వశ్చన్ ఎండ్ అయ్యేది అని ఇతను రాశాడు. అంతకని ఏం చేస్తాడు? ఏం చెప్తాడు ఇక యోగి ఆదిత్యనాథ్ గారు? కులం మంచిది, కులతత్వం తప్పు అన్నావు. నువ్వు కులంలోనే పెట్టావు ఇదిని. అంతకన్నా డ్యామేజ్ క్యాస్టిజం ఏం చేయగలదు? కులమే చేసింది కదా చేయాల్సిన డ్యామేజ్ మొత్తం. అంటే ఏం సమాధానం చెప్తాడు? చెప్పలేడు. సో ఇది అతను రాసినటువంటి, ఇది చాలా చాలా రాశాడు. ఇంక ఇది సరిపోయింది, ఎందుకంటే అది చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు అతను. అది మొత్తం చదవడం బాగుంటుంది, ఎందుకంటే అతని ఆర్టికల్ని అతను వదిలేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఓకే, వీళ్ళు డామినెంట్ సొసైటీ, వాళ్ళ యొక్క డామినెన్స్ని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి కష్టాలు ఎవరూ పోగొట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు, ఎవరూ పోగొట్టుకోరు. ఆస్తులని, ఆడపిల్లని, గౌరవాన్ని ఎవరు పోగొట్టుకోరు. ఒకరికి 200-300 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే అది పోగొట్టుకుంటే వాళ్ళు ఇంకా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే నా ఆస్తులు పోయినాయిరా, కష్టపడి సంపాదించినాయని. ఇంట్లో ఆడపిల్లని అదే, అందుకే ఏదో పరువు హత్యలు చేస్తున్నారు ఎవరన్నా. ఇదేంద్రా, నాకు అందమైన కూతురు పుడితే ఎవడో పక్కన ఎస్సీఓడు వచ్చి ప్రేమిస్తున్నాను అంటాడని చెప్పి చంపేస్తానండి. మూడోది గౌరవం. వాళ్ళ గౌరవం కులంలోనే ఉంది కాబట్టే వాళ్ళు నార్మల్ సొసైటీతో కలవరు. ఆస్తులు, ఆడపిల్ల, గౌరవాన్ని వాళ్ళు వదులుకోరు కాబట్టి ఈ కులం ఉండాలని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దానికోసమే ఈ రాజకీయము, మతము, ఆ సంస్థలు, ఈ సంస్థలు పెట్టి నేషనలిజము అన్నీ మాట్లాడుతున్నారు దాని మీద, కేవలం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఈ ఫిలాసఫీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిటికల్ పార్టీలు, ఎలక్షన్స్ మొత్తం కూడా దాన్ని, ఆస్తులని, అమ్మాయిలని, గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి ఇదే. థ్యాంక్ యూ, నమస్కారం.